సింప్టమ్స్ అంటే లీఫ్ పైన ఎక్కువ ఈ డిసీజ్ కాజ్ చేస్తాయి ఫంగై. ఏ కలర్లో వస్తుంది స్పాట్స్? అంటే 2 టైప్స్ డిసీజెస్, లేట్ స్పాట్, ఎర్లీ స్పాట్. ఎర్లీ స్పాట్ అయితే బ్రౌన్ కలర్, రెడ్డిష్ బ్రౌన్ కలర్ అలా వస్తాయి. లేట్ స్పాట్లో అయితే బ్లాక్ కలర్లో వస్తాయి. ఇంకొకటి స్పాట్స్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కొంచెం వస్తుంది. ఏ డిసీజ్ లీఫ్కి ఎక్కువ వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆ లీఫ్ పైన ఎక్కువ స్పాట్స్ ఉండడం వల్ల ఫోటోసింథసిస్ జరగకుండా చేస్తుంది. అలా ఉన్నప్పుడు మా మొక్కకి న్యూట్రియంట్స్ అందక వాటి గ్రోత్ సరిగ్గా ఉండదు, పూర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులకి ఆ లీఫ్ అనేది ముడుచుకొని పోయి ఎండిపోయి ఆ లీఫ్ అనేది ఫాల్ అప్. దానివల్ల పంటకి ఏం నష్టం? ఫంగై లాస్ వస్తుంది. పంటకి ఏం నష్టం? ఎలా విత్తనం కదా మనకు వేర్లకు వస్తుంది కదా, పంటకి ఏం నష్టం? ఆకు వస్తుంది కదా. లేట్ లీఫ్ స్పాట్ డిసీజ్ రూట్స్ కూడా, అంటే అది సివియర్ కేసెస్లో రూట్స్ కూడా వస్తుంది. ఆ రూట్స్లో సీడ్స్ కానీ పార్ట్స్ కానీ వస్తుంది. అది ఎలా, దాని యొక్క సింటమ్స్ ఏంటంటే డీకలరేషన్, కలర్ ఉండదు. సీడ్స్ అయితే ఎక్కడ ఏర్పడతాయి గ్రౌండ్ నెట్స్? రూట్స్ డెవలప్ అవుతాయా గ్రౌండ్ నెట్? చెప్పండి. రూట్కి ఏం రావు. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఇన్ఫ్లోరెసెన్స్ బెండ్ అవుతుంది, గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అక్కడ డెవలప్. లీఫ్ ఎఫెక్ట్ అయితే ఫోటోసింథసిస్ రేటు ఆహారం ఉత్పత్తి జరిగితేనే కదా అక్కడ. ఎన్నిసార్లు ఫోటోసింథసిస్ చేస్తాను, ఫోటోసింథసిస్ చదివితేనే అది రెండు ఫేజ్ చెప్పాను కదా. ఒకటి లైట్ ఫేజ్లో ఎనర్జీ సింథసిస్ అవుతుంది, ఒకవేళ డార్క్ ఫేజ్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా. సీడ్స్ ఏంటి? స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ కదా. స్టోరేజ్ ప్రొడక్షన్ లేకపోతే ఈల్డ్ తగ్గిపోతుంది గ్రౌండింగ్. నెక్స్ట్ డిసీజ్ సైకిల్ వచ్చేసి ఈ డిసీజ్ని కాజ్ చేసేటువంటి ఫంగై ఏం చేస్తుందంటే క్రాప్ యొక్క డెబ్రీస్లో సర్వైవ్ అవుతుంది. దానికి అనుకూలమైన పరిస్థితులు అంటే వామ్ కానీ హ్యూమిడ్ వెదర్ కానీ ఉన్నప్పుడు కొనిడియాని ప్రొడ్యూస్ చేసుకొని వాటిని వాటర్ ద్వారా కానీ విండ్ ద్వారా కానీ డిస్పర్స్ చేసుకొని ఈ ఇన్ఫెక్షన్స్ని లీఫ్లో ఫస్ట్ లోయర్ పార్ట్ నుంచి అప్పర్ పార్ట్కి స్ప్రెడ్ చేసి డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఈ డిసీజ్ని మేనేజ్ చేయాలంటే మనము క్రాప్ రెసిస్టెంట్ వెరైటీస్ని ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్స్ ద్వారా రెసిస్టెంట్ వెరైటీస్ని డెవలప్ చేసుకొని ఈ డిసీజ్ని మేనేజ్ చేయొచ్చు. ఇంకొకటి క్రాప్ రొటేషన్, ఎప్పుడు అదే క్రాప్ కాకుండా వేరే క్రాప్స్ వేసి క్రాప్ రొటేషన్ ద్వారా ఈ డిసీజ్ని మేనేజ్ చేయొచ్చు. ఇంకొకటి ఫీల్డ్ శానిటేషన్, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ని ఒకసారి శానిటైజ్ చేయడం ద్వారా, అంటే కెమికల్స్ కానీ ఫంగైసైడ్స్ని యూజ్ చేసి ఆడ ఉన్నటువంటి డిసీజ్ని మేనేజ్ చేసుకొని